నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోము, సింగిల్గా పోటీ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న నందినగర్ హిల్స్లో ఆయన ఇంట్లో మీడియా చిట్ చాట్లో మాట్లాడారు. అంటే లాస్ట్ ఎన్నికల్లో మన పొత్తు బీజేపీతోనే ఉంది కదా, ఈసారి పొత్తు పెట్టుకో అంటే ఏంటి? ఇంతకాలం దొర నువ్వు ఎవరితో పొత్తు పెట్టుకున్నావు, నాకు ఆ విషయం చెప్పు. ఇప్పుడు బయటకు వస్తాయి అసలు రంగులు. ఇలా మాట్లాడితేనే డౌట్లు వస్తాయి, అర్థం ఉండదు. ఇది కాకుండా ఒంటరిగా పోరాటం తను కలిసి వచ్చిందన్నారు. ఏం కలిసి వచ్చింది? ఫస్ట్ టైం కాంగ్రెస్ దయ వల్ల తెలంగాణ వచ్చింది, అప్పుడు మీరు ఆ దయతో గెలిచారు. రెండోసారి రుబాబు రాజకీయాలు ఇంకా ముదరలేదు కాబట్టి అండర్నీత్గా చాప కింద నీరులాగా నడిచింది కాబట్టి 2019 ఎన్నికల్లో గెలిచారు. దాంతో ఏమైంది పరిస్థితి? డల్లా హళ్ళి కింద జారుడు బండ. ఒకసారి మీకు ఒక స్లైడ్ వస్తుంది చూడండి ఇక్కడ, ఎందుకంటే ఈ నేపథ్యంలోకి వెళ్లే ముందు ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీ 2014లో వీళ్ళకి ఎంపీ స్థానాలు 11 వచ్చినాయి, కాంగ్రెస్కి 2, బీజేపీకి 1. 2019 చిన్నదొర అయిను 9 స్థానాలు వస్తే కాంగ్రెస్కి 3, బీజేపీ 4. 2024లో బీఆర్ఎస్ 0, కాంగ్రెస్ 8, బీజేపీ 8. ఇది మీ ప్రజెంట్ పరిస్థితి. స్టేట్లో బీజేపీతోనే పోటీ ఉంటుంది, 3వ స్థానంలో కాంగ్రెస్ ఉందంట. లాస్ట్ ఎన్నికల్లో కూడా ఇలాగే వాడారు, ఇలాంటి కారు కూతలే కూశారు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అదే బలమైంది. ఏం చెప్పారు? పోటీ ఈజ్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ అని చెప్పి వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళకి 8 ఎంపీ స్థానాలు వచ్చేటట్టు చేసింది నువ్వు కదా. మీరేమయ్యారు? బండి 0 అయ్యారు. చివరికి ఏమైంది? కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. ఈసారి కూడా అదే స్లోగన్ అంటున్నావు. స్క్రిప్ట్ మార్చడానికి నీకు వెనకమాల రైటర్స్ లేరా? 3వ స్థానంలో కాంగ్రెస్ ఉంటవేంటి? అసలు నీకు ఒకసారి మీ అందరికి ఇంకొక స్లైడ్ వస్తుంది చూడండి. ఓట్ పర్సంటేజ్ షేర్ ఎంత దారుణంగా ఉందంటే 2014లో కాంగ్రెస్కి 24.4% ఉంటే బీఆర్ఎస్కి 34.9% ఉంది. 2019లో కాంగ్రెస్కి 29.8% ఉంటే టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్కి 41.7%. 2024లో 40.1% కాంగ్రెస్కు ఉంటే 16% పడిపోయిన ఈళ్ళు 3వ స్థానంలో నీళ్లు, వీళ్ళ ఫస్ట్ పొజిషన్లో ఉండి, సెకండ్ పొజిషన్లో బీజేపీ ఉండి, థర్డ్ పొజిషన్లో కాంగ్రెస్ ఉంటుందంట. మెరుపు కలలేం కాదు చిన్నదొర, కంటానే ఉండు నువ్వు, ఇంకెలా మిగిలిపోతావు. చివరికి నా బాధ ఏంటంటే నువ్వు ఉండటం వల్ల కేసీఆర్ జన్మకు సీఎం అవడు. రెండోది, నువ్వు యువరాజు కింద సీఎం అవుదాం అనుకున్నావు, ఆ కళ నెరవేరదు. మూడోది, నువ్వు ఈ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గానే మిగిలిపోతావు. నాలుగోది, ఫార్ములా ఈ కేసు అని చెప్పి, ధరణి పోర్టల్ అవకతవకలని, ఫోన్ స్కామ్లు అని చెప్పి బొక్కల్లో ఎవరేస్తారో నాకు అర్థం కావట్లా. లాస్ట్ టైం ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి, విశ్లేషించుకుని ఆత్మపరిశీలన చేసుకుంటా ఉంటా. ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? అరే అలేలా ఓడిపోయాం భయ్ మేము అని చెప్పి ఏదో ఒక రకంగా ఫేస్ వేసుకు తిరిగేవాళ్ళు కదా, ఇప్పుడు పరిశీలిస్తున్నారంట. మీరు చేసిన తప్పులు బొచ్చుడున్నాయి. 1 కోటి మంది పెన్షన్లు కనీసం పంపిణీ కూడా లేదు. అప్లికేషన్లని రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగింది. ఇది కాకుండా ఎవరో హోము, వాళ్ళ హోము, వీళ్ళ హోము, మై హోము, ఇలాంటి హోములన్నిటికీ స్థలాలు విచ్చలవిడిగా పనిచేయటం, మీడియా హౌస్ని కొనేయటం, అడ్డదిడ్డంగా కొనేయటం. వాళ్ళు ఎంత కరుడు కట్టిపోయారంటే ఈరోజు కనీసం కాంగ్రెస్ గురించి మాట్లాడాలంటే భయమేసి వస్తుంది వాళ్ళకి. మమ్మల్ని నమ్మరహే బయట అని ఆ స్టేజ్లో పడేసేసి. ఇది కాకుండా దొర అయితే ఫామ్ హౌస్ వదిలి బయటకు రాడు, చిన్న దొర అయితే ఎక్కడో బేగాల్లో తేలుతూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి అంతా తందే అని చెప్పుకొని తిరిగాడు. జనాలు విసిగెత్తి పక్కన పడేశారు. కాంగ్రెస్ పార్టీ జారుడు బల్లపై ఉంది, ఇంకా పైకి రాదంట. అసలు ఇంత క్లియర్గా నీకు జారుడు బల్ల వ్యవహారాల గురించి మాట్లాడుతున్నావు, ఇంత క్లియర్గా నీకు నేను ఇక్కడ చూపిస్తుంటే సంఖ్యాబలాలు, మీ పర్సంటేజ్ అంతా తిప్పి కొడితే 16.7%లో ఉంటే నువ్వు జారుడు బల్లలో ఎక్కడో కింద ఉన్నావు, పడిపోయింది. లాస్ట్ ఎన్నికల్లో మనకి చితికిపోయింది. ఇది చితికినా కూడా జారుడు బల్ల కబుర్లు చెప్తావు అంటే గ్రేట్. నువ్వు మోడీ 12 ఏళ్ల పరిపాలనలో దేశంకి పెద్దగా ఒరిగింది ఏం లేదు అని అన్నారంట. మరి ఒరిగింది ఏం లేకపోతే వాళ్ళకి 8 స్థానాలు ఎలా వచ్చినాయి? బేసికల్లీ కేసీఆర్కి ఏం ఒరిగింది లేదు, కాంగ్రెస్ వల్ల ఒరిగింది కేసీఆర్కి, మీ ఫ్యామిలీకి, ఈ కల్వకుట్ల కుటుంబానికి మొత్తం ఒరిగింది కేసీఆర్ వల్లే. ఇది కాకుండా పరిశీలించుకుంటున్నావు అన్న కాన్సెప్ట్ అన్నావు కదా దొర, ఆ ఇచ్చేటప్పుడు కొంచెం మీ చెల్లెల్ని కూడా తీసుకొచ్చి ఏమేమి తప్పులు జరిగినాయి అక్కాయ్ మన బీఆర్ఎస్ పార్టీలో ఒకసారి చెప్పు. బయట నుంచి దులుపుతుంది సర్లే కానీ ఏంటో కాళేశ్వరం ఒకతోకలు అంటున్నావు, హైడ్రా గుడ్ అంటున్నావు, నువ్వు కూడా మాట్లాడుతున్నావు కదా, ఒకసారి వచ్చి మాట్లాడు అని చెప్పు. ఇది కాకుండా హైడ్రా బ్లాక్మెయిల్ సంస్థ మనీ కోసం, అంటే డబ్బులు వసూలు కోసం రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ప్రాజెక్ట్స్ చేపడతారంట. మునిగింది. నీ చెల్లి కూర్చుని ఇక్కడ మాట్లాడింది, ఆంధ్రప్రదేశ్ సీఎం కింద సీట్ కింద నీళ్ళు వస్తాయని. ఇక్కడ సెక్రటరీ సీట్ కింద కూడా నీళ్ళు వచ్చాయి. ఆమెకు చెప్పు జరా పోయి, ఆ టాపిక్ నీకు సంబంధం లేదు కాబట్టి ఒక విషయం పక్కన పెట్టు. ఇలా రుబాబు చేసుకుంటే తిరిగితే, ప్రతి ఒక్క చెరువుల్ని ఆక్రమించేస్తే, ప్రతి ఒక్క చోట డబ్బుల కోసం, ధనదాహం కోసం మొత్తం హైదరాబాద్ని కబ్జా పెడితే
ఈరోజు రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేస్తున్నాడు. ఈయన మాకు దేవుళ్ళగా కనిపిస్తున్నాడు. ఇకపై మా హైదరాబాద్ మునగదు. అలాంటి మునగని హైదరాబాద్లో నీ కార్లు సేఫ్టీకి వెళ్తే రాసి పెట్టుకో కేటీఆర్. ఇది ఉన్న సిటీని గాలికి వదిలేసి ఫ్యూచర్ సిటీ ఏంటి అని మండిపడ్డాడట. ఎలా ఎక్స్పాండ్ అవుద్ది సిటీ? ఈరోజు ఢిల్లీ ఎలా ఎక్స్పాండ్ అయింది, బాంబే ఎలా ఎక్స్పాండ్ అవుతుంది అంటే చిన్న దొరకి వసూళ్ళు ఇచ్చిన సిటీ వరకే లిమిట్స్ ఉంచుకుని దాంట్లోనే ఉండాలా? సిటీ ప్రజల కోసం ఎక్స్పాండ్ చేయకూడదా? ఫ్యూచర్ సిటీకి వచ్చే అప్రిసియేషన్ నీ కళ్ళకి కనపట్లేదా? తెలంగాణ ఒక స్టేట్ మోడల్ కింద డెవలప్ అవడం నీకు వినపడట్లేదా? జీర్ణించుకోలేకపోతున్నావా? ఏం మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు లిటరలీ ఎలా ఉందంటే మీరు రాజుగారు మీరు ఒక గడి కట్టారండి, ఈ గడి వరకే సిటీ ఉండాలంట, దాటి వెళ్ళకూడదంట. రుబాబేంటి కేటీఆర్ నీది? హైదరాబాద్లో నీ రుబాబేంటి? యు ఆర్ ఆల్సో జస్ట్ వన్ లైక్ అస్. గుర్తుంచుకో అది. మీనాక్షి నటరాజన్ ఓటమికి కాంగ్రెస్ అంతర్గత కుట్రలో కారణం. కాంగ్రెస్ పార్టీ అంటేనే కంపు, రేవంత్ రెడ్డి రెన్యూవల్ సీఎం. ఇది ఇతను నిన్న చిట్ చాట్లో మాట్లాడండి. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక రకమైన కుళ్ళు కంపు. నిజం చెప్తున్నా, డోంట్ ఫీల్ బ్యాడ్. ఎందుకంటే అరటికాయ కొనుక్కోవడానికి డబ్బులు లేవని కొంతమంది చెప్పేవాళ్ళు కేసీఆర్ గురించి. ఫామ్ హౌజులు కట్టేస్తాడు, 3 కోట్ల ఆదాయం సంపాదించేంత గొప్పడైపోతాడు, క్యాబ్ పెట్టేసుకుంటాడు, తెలంగాణ బాపు అయిపోతాడు. ఎలా జరిగింది? నీకు ఇంత ఇన్వెస్ట్మెంట్స్ డబ్బులు పెట్టేంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు? అసలు మీ చెల్లెలు సొంతంగా పార్టీ పెట్టేంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదంతా వ్యాపారవేత్తలుగా సంపాదించిన డబ్బులా? బ్లాక్మెయిల్ వసూళ్ళు లేవా దీంట్లో? ఫోన్ స్కామ్ బయటకు వస్తుంది వసూళ్ళు ఎంతెంత జరిగినాయి అని. ఆగు, తొందరపడకు. ఆ రోజు కూడా ఉంది. ఆ రోజు నుంచుని మనం ఏ డాన్స్ వేసినా కూడా జనాలు ఒక రకంగా చూస్తారు. మీనాక్షి నటరాజన్ ఓటమికి కాంగ్రెస్ అంతర్గత కుట్రే కారణం అంటున్నాడు. ఏమైనా నీకేమైనా ఉందా? రేవంత్ రెడ్డి పైన బురద జల్లటానికి బీజేపీ ఉంది. ఆల్రెడీ అక్కడ ధర్మపురి అరవింద్ అని ఒక క్యాండిడేట్ కూర్చుని పిచ్చి మాటలని మాట్లాడేస్తున్నాడు, బీజం వేసేస్తున్నారు, ఆర్ఎస్ఎస్కి సంబంధాలు ఉన్నాయన్నారు. ఈరోజు నువ్వు వాళ్ళ వైఖరిలోనే వెళ్తున్నావు. మీనాక్షి నటరాజన్కి ఓటమికి కాంగ్రెస్ అంతర్గత కారణాలు చెప్పు. రేవంత్ రెడ్డి అని పేరా? లోపల ఒక పేరు పెట్టుకుని బయట ఒకటి మాట్లాడతావు. బీజేపీ ఇచ్చే స్క్రిప్ట్లో బాగానే డాన్స్ చేస్తున్నావు, కానీ ఒకసారి పంచడానికి కూడా నీకు అక్కడ ఏం లేవు, ఎంపీ స్థానాలు సున్నాలో ఉన్నావు. ముందు నువ్వు ఎలా వెళ్ళాలో స్వతహాగా ఆలోచించి సింగిల్గా నికార్సుగా మొదటిసారి పోటీ చేయి. ఎవరితో నువ్వు పొత్తులు బిహైండ్ ద బ్యాక్ లేకుండా, అప్పుడన్నా గెలవడానికి ఆస్కారం ఉంటుంది. రేవంత్ రెడ్డి రెన్యూవల్ సీఎమో నాన్ రెన్యూవల్ సీఎమో నీకెందుకు దొరా? నీకెందుకు? నెక్స్ట్ టైం ఎన్ని రెన్యూవల్ ఎన్ని ముడుపులు కట్టి ఎంత చేద్దాం అనుకున్నా మీ నాన్న మాత్రం సీఎం అవడం, నువ్వు అస్సలు అంతకంటే అవ్వు. రాసి పెట్టుకో. సో ఏమంటారు? కేటీఆర్ చిట్ చాట్ పాయింట్స్ మీద మీ ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్స్లో మీ ఒపీనియన్ తెలపండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.